హలో వ్యూవర్స్, నేను ఇప్పుడు సోమాజిగూడలో ఉన్న డాక్టర్ తేజాస్ స్పైన్ కేర్ క్లినిక్ లో ఉన్నాను. హార్ట్ ఎంత ఇంపార్టెంటో మన బాడీలో అందరికీ తెలుసు. కానీ ఇంకొక మాట వినిపిస్తూ ఉంటుంది, సెకండ్ హార్ట్ అని. అసలు బాడీలో సెకండ్ హార్ట్ అని దేనిని అంటారు, ఎందుకు అంత ఇంపార్టెన్స్, అవన్నీ అడుగుదాం. మనతో పాటు డాక్టర్ తేజ గారు ఉన్నారు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో సెకండ్ హార్ట్ అని ఏ ఆర్గన్ అంటారు? యాక్చువల్లీ ఏంటంటే మనకి మెయిన్ హార్ట్ అంటే దీన్ని హార్ట్ అంటాం. ఇది ఏమవుతుంది, ఇది బ్లడ్ పంప్ చేస్తుంది కింద లెగ్స్లోకి. మళ్ళీ అది కింద నుంచి పైకి రావాలంటే మన లెగ్ మజిల్స్ కాంట్రాక్ట్ చేయాలి, లెగ్ మజిల్స్ వర్క్ చేయాలి. మన కాఫ్ మజిల్ని సెకండ్ హార్ట్ అనొచ్చు, లెగ్ మజిల్స్ని. సో ఏమవుతుంది, కిందకు వచ్చిన బ్లడ్ మళ్ళీ పైకి పంప్ అవ్వాలి కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ సెకండ్ హార్ట్ మన లెగ్ మజిల్స్ సరిగా అంటే మనకి ఈవెన్ లెగ్ మూమెంట్స్ లెగ్ ఎక్సర్సైజెస్ సరిగా లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే నవేడేస్ లాంగ్ సిట్టింగ్ జాబ్స్ ఎక్కువ అండి, డెస్క్ టాప్ జాబ్స్ ఎక్కువ. చాలామంది ఏంటంటే లాంగ్ సిట్టింగ్ ప్రొఫెషన్స్ ఉంటాయి, వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, లెగ్ మూమెంట్స్ తక్కువ ఉంటాయి. వీళ్ళలో నవేడేస్ కామన్గా ఏం చూస్తున్నామంటే ఒక క్లాట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని డీబీటీ అంటాం, డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అంటాం. అంటే ఏ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అవర్స్ టుగెదర్ కూర్చోవడం, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, లాంగ్ స్టాండింగ్ ఆర్ లాంగ్ సిట్టింగ్, ఎక్కువ వాకింగ్ ఉండదు, ఏ ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, లెగ్ స్ట్రెచెస్ చేయరు. సో దీనివల్ల మనకు వచ్చే ప్రాబ్లం అన్నమాట, ఒక క్లాట్ ఫామ్ అవుతుంది. దాన్ని లెగ్ మజిల్స్ లో ఫామ్ అవుతుందా డీప్ వెయిన్ లో మనకి లెగ్ మజిల్స్ లో వెయిన్స్ దాన్ని అది వేరే. సో దీన్ని డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అంటాం అన్నమాట. అక్కడ ఒక క్లాట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ క్లాట్ అక్కడ ఉంటే పర్వాలేదు, కానీ ఈ క్లాట్ బ్రేక్ అయ్యి చాలా వరకు ఏంటంటే పైకి వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. మన లంగ్స్లోకి వచ్చింది అనుకోండి, దాన్ని పల్మనరీ ఎంబోలిజం అంటాం అన్నమాట. ఇట్స్ ఎ డేంజరస్ కండిషన్. ఇది మనకి 2.5 lakhs పర్ ఇయర్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి ఇప్పుడు, ఈ ప్రాబ్లం వల్ల వచ్చే కేసెస్ అన్నమాట. సో అలానే మనకి దీనివల్ల ఏమవుతుంది, ఈ మజిల్స్ ఫంక్షన్ సరిగా లేకపోవడం వల్ల అదర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మన లెగ్ మజిల్స్ వీక్ అవడం వల్ల ఇన్కోఆర్డినేషన్ కావచ్చు, ఇంబ్యాలెన్స్ కానీ, ఇవన్నీ మనకి చాలా వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది దేనివల్ల మనకి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అని చెప్పొచ్చు అన్నమాట. అందుకే మనం లెగ్ మజిల్స్ని సెకండ్ హార్ట్ అంటాం. మనకి మెయిన్ హార్ట్ బ్లడ్ పంప్ చేస్తే కింద నుంచి పైకి పంప్ చేయడానికి హెల్ప్ చేసే మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వడానికి లెగ్ మజిల్సే కదా. సో ఎస్పెషల్లీ కాఫ్ మజిల్ని మనం సెకండ్ హార్ట్ అంటాం అన్నమాట. రెగ్యులర్గా యాంకిల్ మూవ్మెంట్స్ కానీ, ఈ లెగ్ స్ట్రెచెస్ కానీ, డైలీ ఫిజికల్ యాక్టివిటీ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ మనం ఎక్కువ లాంగ్ ట్రావెల్ చేస్తున్నాం, చాలా అవర్స్ కూర్చోవాల్సి వచ్చింది, అట్లీస్ట్ లెగ్ స్ట్రెచెస్ చేయడం, మధ్య మధ్యలో ఎవ్రీ అవర్కి ఒక 2 to 3 minutes వాక్ చేయడం, అండ్ యాంకిల్ మూవ్మెంట్స్ అంటాం, ఈ యాంకిల్ మూవ్మెంట్స్ చేయడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే నవేడేస్ ఈ డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అనేది చాలా కామన్ అయిపోయింది. అంటే డాక్టర్, అది మీరు క్లాట్ అనేది ఇలా బ్రేక్ అయిపోతుంది అప్పుడు ప్రాబ్లం అంటున్నారు కదా, ఆ బ్రేక్ అయినప్పుడు మనకి సిమ్టమ్స్ లెగ్ మీద ఏమైనా తెలుస్తాయా? సిమ్టమ్స్ అదే చెప్పాను కదా, మెయిన్ సిమ్టమ్ మనకి ఏంటంటే ఆ క్లాట్ అయ్యి మనకి ఈ లంగ్స్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, పల్మనరీ ఎంబోలిజం అంట. అది డేంజరస్ కండిషన్. దానివల్ల సిమ్టమ్స్ తెలుస్తారు, పర్సన్స్ ఫెయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది, దాంట్లో చేంజెస్ చాలా ఉంటాయి, మనకు వస్తాయి, వాళ్ళకి తెలిసిపోతుంది. ఇట్స్ ఎమర్జెన్సీ కండిషన్ అని చెప్పొచ్చు మనకి. అంటే అర్లీగా ఎలా డిటెక్ట్ చేయొచ్చు మనకి ఆ లెగ్ లో మజిల్స్ లో క్లాట్ ఉంది అనేది, కానీ ఆ ప్రాబ్లం అంటే కొంతమందికి ఎర్లీగా డిటెక్ట్ అంటే కొన్ని సిమ్టమ్స్ చూపిస్తుందండి మనకి. ఇందులో వాకింగ్ ఇంబ్యాలెన్సెస్ కానీ, లెగ్ మధ్యలో పెయిన్స్ వస్తాయి చాలా వరకు, ఈ క్రాంప్స్ రావడం కానీ, ఇవన్నీ కనిపిస్తుంటాయి. బట్ కామన్ గా ఏంటంటే ఈవెన్ మనకి మేజర్ గా అయినప్పుడు మాత్రం ఇప్పుడు చెప్పాను కదా, పల్మనరీ ఎంబోలిజం అనేది చాలా కామన్ గా ఉంటుంది. సో దీనివల్ల అలానే మనకి కాఫ్ మజిల్స్ లో పెయిన్, కాఫ్ మజిల్ వీక్నెస్ ఉంటుంది. సో సిమ్టమ్స్ కొంచెం కనిపిస్తుంది. అంటే ఏ ఏజ్ గ్రూప్ లో చూస్తాం ఎక్కువ? నవేడేస్ ఇది కామన్ అండి, పర్టికులర్ ఈ ఏజ్ అని ఏం లేదు. అబౌవ్ 30 years చూడొచ్చు మనం. అబౌవ్ 30 years ఎవరిలోనే వచ్చే ఫిజికల్ యాక్టివిటీ ఎవరికైతే తక్కువ ఉంటుందో, లెగ్ మూవ్మెంట్స్ ఎవరికైతే తక్కువ ఉంటాయో వాళ్ళలో వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో పేషెంట్స్ మీ దగ్గరికి ఈ ప్రాబ్లమ్ తో వచ్చే వాళ్ళు ఉన్నారా? డీప్ వెయిన్ థ్రోంబోసిస్ తో మా దగ్గరకు వచ్చే కేసెస్ తక్కువేనండి, చెప్పాలంటే చాలా తక్కువ కేసెస్. సో ఈ ప్రాబ్లం గురించి అవేర్నెస్ ఇచ్చారు, కానీ మీ క్లినిక్ లో ఎప్పుడు స్పైన్ ప్రాబ్లమ్స్ తో ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ తో ఉన్నారు? ఇప్పుడు మనకి L4, L5, లో డిస్క్ ప్రొట్రూషన్ అంటే సెంట్రల్ కార్డ్ కంప్రెషన్ అంటాం. ఇది యాక్చువల్లీ బెడ్ రిడన్ కేసు అని చెప్పొచ్చు అనమాట. ఆయన వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఒక ఇద్దరు సపోర్ట్ తీసుకోవాలి, బయటికి రావాలన్నా ఒక ఇద్దరు సపోర్ట్. ఆయన ఒక 5 minutes కూర్చుంటే లెగ్స్ 2 నంబ్ అయిపోయి మళ్ళీ కూర్చునే స్టేజ్ అనమాట. సో అదే కేసు మీకు చూపిస్తుంది. It's lumbar spondylitis అనొచ్చు కామన్ గా. ఓకే, పిలుద్దామా? నమస్తే అండి. మీ పేరు? సత్యనారాయణ. ఓకే, ఈ ఊరేనండి? ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుండి వచ్చారు ఈ ప్రాబ్లం తో. ఏంటి అసలు మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? నడుము ప్రాబ్లం, నొప్పి. చాలా హాస్పిటల్కి తిరిగాను. ఏం చాలా ఆపరేషన్ చేస్తా అన్నారు, కానీ 50% అవుతుంది, కానీ పూర్తి రికవర్ అవుతుంది అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత 25 days రికవర్ అయ్యాను.
అంటే తేజ గారి గురించి ఎవరైనా తేజ గారు చెప్పారా మా లేకపోతే ఫ్రెండ్ ఒక చెప్పారు, పలానా ఆహాహా. హైదరాబాద్ పలానా డాక్టర్ తేజ గారు ఉండేవారు, ఆ. ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆ. వెళ్తే మీకు మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు చక్కగా, మీకు ఏ ఇబ్బంది ఉండదు, ఆరోగ్యంలో ఇబ్బంది ఉండదు అని చెప్పారండి. ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాను, 25 రోజుల్లో రికవర్ అయింది. ఇంతకు ముందు అయితే మెట్లు ఎగన బాత్రూమ్కి వెళ్ళాలని ఒక మనిషి సహాయం తీసుకుని వెళ్ళేవాడిని. ఇప్పుడు అదేం లేదండి. మీరు మీ ఓన్ గా మీ పనులు నా ఓన్ చేసుకోగలుగుతున్నారు. నా సొంత పనుగా చేసుకుని బాత్రూమ్కి వెళ్ళగలను, మెట్లు ఎక్కి దిగ్గలను చేయగలను. దానివల్ల ప్రాబ్లం డాక్టర్ వల్ల నేను చాలా రికవర్ అయ్యానండి. రైట్. అదే ఇంతకుముందు నడుము ఉంచితే ఇలా ఉంచి లేగలేకపోయింది. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదండి, ఓకే. అంతా బాగా ఉండదండి. రైట్. 90% రికవర్ అయ్యాను. సో తేజ గారు ఈయన సివియర్ కండిషన్ తోనే వచ్చారా మీ దగ్గరికి? ఆల్మోస్ట్ ఇంతకుముందు మీకు బెండింగ్ రాలేదు, ఇప్పుడు బెండ్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు బెండ్ చేయడం అవుతుంది, మళ్ళీ మామూలు అవుతుందండి. అసలు ఇంతకుముందు కొంచెం కూడా బెండింగ్ లేదు. ఓకే, కొంచెం కూడా బెండ్ అయ్యేది అసలు కాదు. బెండ్ అయితే అసలు అలా అంటే ఇంకో మంది సహాయం తీసుకుంటాం. ఓకే ఓకే. ఇంతకుముందు ఏంటంటే ఇలా నుంచోవాలంటే ఒక ఇద్దరు సహాయం ఉండాలి. సహాయం. ఇప్పుడు ఒకరే వస్తున్నారు ఇప్పుడు ట్రీట్మెంట్ కి, నడవగలుగుతున్నారు, ఇక్కడికి నుంచోగలుగుతున్నారు. వచ్చినప్పుడు ఏంటంటే ఒక ఇద్దరు హెల్ప్ తో వచ్చేవారు. లాస్ట్ ఒక 2 weeks 1 week నుంచి ఆయన ఒకరే వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తున్నారు. ఓకే, అంటే ఇంకా ఉందా, ఇంకా క్లియర్ చేయాల్సింది ఇంకొక 2-3 సెషన్స్ ఉన్నాయండి. మాక్సిమం ఇప్పుడు 90% బెటర్ గానే ఉంది. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు నుంచి ఉంటే మీకు కాళ్ళు తిమ్మిర్లు వచ్చాయి కదా, ఇప్పుడు ఎలా ఉంది? కాళ్ళు తిమ్ములు గట్టి బాగా లాగేస్తుంది. ఇప్పుడు అదేం లేదండి, ఓకే. చక్కగా ఉంది, హ్యాపీగా నడవగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను, ఓకే. అదండి. రైట్. ఏదైనా మొయ్యగలుగుతున్నాను అన్నాను. ఓకే అండి, అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తో చాలా మంది ఉంటారు. ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చెప్తే ఇంకా బాగా నమ్మకం కుదురుతుందని మీతో మాట్లాడించడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.